గులాబ్ జామున్లు స్మూత్గా పగులు రాకుండా పర్ఫెక్ట్గా రావాలంటే ఈ టిప్స్ యూజ్ చేసి చేయండి. చాలా టేస్టీగా మరియు నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటాయి. ముందుగా గులాబ్ జామున్ పౌడర్ని తీసుకొని కాచి చల్లార్చిన పాలను కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న పిండిని 10 మినిట్స్ మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. నానబెట్టుకున్న గులాబ్ జామ్ పిండిని అరచేతులకి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని చిన్న చిన్న ఉండలుగా సాఫ్ట్గా పగులు రాకుండా చేసుకోవాలి. మొత్తం పిండిని ఇలాగే చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు చక్కెర పాకం కొరకు షుగర్ అండ్ వాటర్ సమాన కొలతలతో యాడ్ చేసుకోవాలి. 175 గ్రామ్స్ గులాబ్ జామ్ పౌడర్కి 1/2 kg షుగర్ తీసుకోవాలి. షుగర్ అండ్ వాటర్ సమాన కొలతలతో తీసుకోవాలి. స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు చక్కెర ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. చక్కెర వాటర్ కలిపిన తర్వాత స్టవ్ పైన పెట్టుకొని చక్కెరని కరగబెట్టుకోవాలి. చక్కెర కరిగిన తర్వాత ఇలాచీ పౌడర్ వేసుకొని 5 మినిట్స్ మరగబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. డీప్ ఫ్రై కొరకు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకున్న గులాబ్ జాములను వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా అన్నీ వేయించుకున్న తర్వాత 2 నిమిషాలు పక్కన పెట్టుకొని చక్కెర పాకంలో వేసుకోవాలి. చక్కెర పాకంలో 20 నిమిషాలు నానబెట్టుకోవాలి. పాకం అంతా గులాబ్ జాములకు పట్టే వరకు ఉంచుకొని సర్వ్ చేసుకోవాలి. ఈ గులాబ్ జాములు ఎంతో టేస్టీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటాయి. చాలా మృదువుగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.